హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో చూసే ముందు ఫస్ట్ మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఈరోజు అయితే మా పాపవి స్కూల్ బట్టలు ఇంకా మా వారి బట్టలు మొత్తం కూడా ఐరన్ అయితే చేస్తున్నాను అనమాట. ఈ బట్టలు ఎప్పుడూ కూడా పాడవకుండా ఎక్కువ కాలం మన్నికగా ఉండాలి అంటే ఇలాగా బట్టలను ఐరన్ చేసి పెట్టుకున్నాము అంటే ప్రతిసారి బట్టలు కొనే పని లేకుండా ఏదో ఒక పండగ రోజు కొనుక్కున్న బట్టలను మళ్ళీ తిరిగి పండుగ వచ్చిన దాకా కూడా చిరగకుండా, ముడతలు పడకుండా, నాణ్యత అనేది తగ్గకుండా వాడుకోవచ్చండి. చాలా అంటే చాలా ఎక్కువ కాలం అయితే వస్తాయన్నమాట. మంచిగా బట్టలను ఉతికి ఆరిన తరువాత ముడతలు అనేవి లేకుండా ఇలాగా వారానికి ఒక్కసారి లేదంటే 15 రోజులకు ఒక్కసారైనా చాలు ఇలాగ ఐరన్ చేశాము అంటే బట్టలు తొందరగా పాడైపోకుండా, చిరగకుండా కొత్త వాటిలా ఉంటాయన్నమాట. ఈ రోజుల్లో అసలు బట్టలను ఇలా ఇంట్లో ఐరన్ చేసుకునే వాళ్ళైతే ఎవరూ లేరనమాట. ఎక్కడ చూసినా కానీ బయటే ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండడం, ఎవరి జాబుల్లో వాళ్ళు బిజీగా ఉండిపోవడం వల్ల. కానీ మన పనులు మనం చేసుకుంటే రోజంతా కూడా మనకు ఆ పనే సరిపోతుందన్నమాట. ఎక్కడా కూడా మనం ఖాళీగా ఉన్నాము అన్న ఫీలింగ్ కూడా ఉండదన్నమాట. ఈ బట్టలను ఐరన్ చేసేటప్పుడు నేను నా లైఫ్లో జరిగిన ఒక విషయం అయితే చెప్తాను. మా మ్యారేజ్ అయిన ఫస్ట్లో అయితే నాకు అసలు బట్టలు ఐరన్ ఎలా చేయాలో కూడా తెలిసేది కాదు. మా హస్బెండ్ అయితే చూపించారు, బట్టలు ఇలా ఐరన్ చేయాలి, నీట్గా ఇలా ఫోల్డింగ్ చేయాలి అని. నేను ఏం చేశానంటే బట్టలు ఇలానే ఐరన్ చేస్తూ ఉన్నాను. మా ఎదురింట ఆంటీ ఎవరో పిలిచారనమాట రమ్మని బయటికి. మనకి ముచ్చట్లల్లో పడితే ఇంకా ఏం చేస్తున్నామో కూడా గుర్తుండదనమాట. ఆ పనంతా అలానే పెట్టేసి ఆమెతో ముచ్చట్లు పెట్టుకున్నాను. ఒక 5 నిమిషాల తర్వాత ఏదో కాలుతున్న స్మెల్ వస్తుందని ఆంటీయే చెప్పారు. లోపలికి వచ్చి చూస్తే నాదే డ్రెస్సు ఆ ఐరన్ బాక్స్ ఇదిగో ఇలా పెట్టేసేసి ఉందన్నమాట. మొత్తం పొగలు వచ్చేస్తున్నాయి. ఇంకా సరే, ఇంక రెండోసారి ఇలా జరగకుండా ఉండాలంటే నేను అసలు బట్టలు ఐరన్ చేయకుండా ఉండడమే మంచిది. అప్పటి నుంచి ఇంతవరకు బట్టలు ఐరన్ చేసిందే లేదు. ఏదో ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడైతే చేస్తున్నాను అనమాట వీడియో కోసం. మా వారే ఎక్కువగా బట్టలు ఐరన్ చేసుకుంటారు. పిల్లలవి కూడా తనే చేస్తారనమాట. చాలా నీట్గా చేస్తారండి. బట్టల విషయంలో చాలా కేరింగ్ కూడా తీసుకుంటారు. బట్టలు కూడా మనం ఎక్కువ కాస్ట్ పెట్టి కొనేయే కాబట్టి ప్రతిసారి కొనే పని లేకుండా ఎక్కువ రోజులు పాడవకుండా ఉండడానికి ఇలాగ ఐరన్ చేసి పెట్టుకున్నామంటే మంచిగా ఉంటాయి. ఇక ఈరోజు వీడియో అయితే ఇదండి. ఈ బట్టల ఐరన్కి నాకు 1 అవర్ టైం పట్టింది. 11:30కి స్టార్ట్ చేసి